అందరికి నమస్కారం. ఈరోజు మనం T20 వరల్డ్ కప్లో టాప్ 5 టీమ్స్ మధ్య వాళ్ళ స్పిన్ అటాక్ ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఎందుకంటే ఇక్కడ రేపు రాబోయే T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్లో అలాగే యూఎస్లో జరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం స్లోవర్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా స్పిన్ అటాకే కొంచెం కంప్లీట్గా డామినెన్స్ చూపించే ఛాన్స్ ఉంది. మరి ఈ స్పిన్ అటాక్ స్పిన్నర్స్ ఎంత మంచిగా ఉంటే వాళ్ళ టీం గెలవడానికి అంత ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మరి ఈసారి మనం స్పిన్ అటాక్ కనుక టాప్ 5 టీమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా టాప్ 5 ప్లేస్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. మరి వీటిలో ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా గురించి మనం మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ మనం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే షంసీ ఉన్నాడు, దాని తర్వాత కేశవ్ మహారాజ్ ఉన్నాడు. షంసీ ఒక బ్రిస్ట్ బౌలర్ అయితే కేశవ్ మహారాజ్ మనకి జడేజా ఎలా వేస్తాడో అలాగే వేసే బౌలర్. వీళ్ళిద్దరు చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే వీళ్ళకల్లా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇద్దరు కొంచెం వికెట్ టేకింగ్ బౌలర్సే కాబట్టి కీలక టైంలో ఇద్దరు ఒక వికెట్స్ అందించే బౌలర్సే వీళ్ళిద్దరు. కంపేర్ టు మన ఇండియాతో కంపేర్ చేస్తే మనకి కుల్దీప్ యాదవ్ లాంటి ఒక కీలక టైంలో ఇచ్చే బౌలర్ కాకపోయినా షంసీ కొంచెం మంచి పర్లేదు అని అనిపించే బౌలర్. దాని తర్వాత కేశవ్ మహారాజ్ చూసుకున్నట్టయితే కొంచెం ఫాస్ట్గా వేయగలుగుతాడు. దాంతోపాటు ఒక మంచి బౌలర్, మంచి స్పిన్ అటాక్ ఉందని అయితే చెప్పొచ్చు వీళ్ళిద్దరి తర్వాత. అయితే మరి వీళ్ళ స్పిన్ అటాక్ తర్వాత మనం చూడాల్సింది ఇంగ్లాండ్ స్పిన్ అటాక్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్ మనం ఇంగ్లాండ్ స్పిన్ అటాక్లో చూసుకున్నట్టయితే మనకు గుర్తొచ్చే పేర్లు ఫస్ట్ రైట్ హ్యాండ్ స్పిన్నర్స్ చూసుకున్నట్టయితే మనకి ఆల్రౌండర్ మొయిన్ అలీ ఒకటి గుర్తొస్తాడు. దాని తర్వాత బ్రిస్ట్ బౌలింగ్ లాగా వేసే ఆదిల్ రషీద్ ఒకటి గుర్తొస్తాడు. వీళ్ళతో పాటు వీళ్ళకల్లే లివింగ్ స్టోన్ కూడా స్పిన్ వేయగలుగుతాడు. వీళ్ళలో చూసుకుంటే మనకి ఫస్ట్ ఆదిల్ రషీద్ అలాగే దాంతోపాటు మొయిన్ అలీ. వీళ్ళిద్దరితో స్పిన్ అటాక్ కూడా చాలా మంచిగా ఉంది. మనకు ఆల్రెడీ చూసాం సిఎస్కేలో. జడేజా అలాగే వేస్తాడో వీళ్ళకల్లే మొయిన్ అలీ కూడా అంతే మంచి బౌలింగ్ వేయగలుగుతాడు. ఆదిల్ రషీద్ కూడా వికెట్ టేకింగ్ బౌలర్. మనకల్లే కుల్దీప్ యాదవ్ ఎట్టాగైతే కీలక టైంలో వికెట్స్ ఇస్తాడో వీళ్ళకల్లే ఆదిల్ రషీద్ కూడా కీలక టైంలో వికెట్స్ తీసుకునే బౌలర్. దాని తర్వాత మరి నెక్స్ట్ టీమ్ న్యూజిలాండ్లో కనుక మనం చూసుకున్నట్టయితే న్యూజిలాండ్లో వీళ్ళకల్లే ఒక మంచి స్పిన్ అటాక్ ఉందని అయితే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకల్లే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కూడా వీళ్ళకల్లే స్పిన్ వేయగలుగుతాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్లో మనకి రచిన్ రవీంద్ర ఉన్నాడు, దాని తర్వాత శాంట్నర్ ఉన్నాడు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ అటాక్ అయితే చాలా మంచిగా ఉంది. దాంతోపాటు శాంట్నర్ని అగ్రెసివ్గా కొట్టే బ్యాట్స్మెన్స్ ఇప్పటి వరకు అయితే ఎవరూ లేరు. శాంట్నర్ వికెట్స్ కొంచెం తక్కువ తీసినా కానీ అతను బౌలింగ్ని ఆడటం అనేది చాలా కష్టంగా ఉండేది ఏ టీంకైనా సరే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే. ఇలా న్యూజిలాండ్లో టీంలో చూసుకున్నట్టు దాని తర్వాత ఇష్ ఉన్నాడు. ఇష్ అప్పుడు తనకి ప్రతి మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారని అయితే చెప్పలేం. కానీ ఈసారి అక్కడ స్లో ట్రాక్స్ కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మ్యాచ్ టీంలో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇష్ వీళ్ళకల్లా రషీద్ అలాంటి బౌలరు, వీళ్ళకల్లే ఇష్ కూడా అలాంటి బౌలరే. దాంతోపాటు వీళ్ళకల్లే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఇద్దరున్నాడు. వాళ్ళలో కూడా రచిన్ రవీంద్ర కూడా శాంట్నర్ ఒకడు. ఇలాగ వీళ్ళ స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే చాలా డామినేట్గా అయితే కనిపిస్తుంది. దీని తర్వాత మరి నెక్స్ట్ టీం చూసుకున్నట్టయితే మనకి ఇండియా టీం మాట్లాడుకోవాలి. ఇండియా టీంలో చూసుకున్నట్టయితే మనకి అన్ని టీమ్స్ కంటే అన్నిటితో పోల్చుకున్నట్టయితే నెంబర్ 1 స్పిన్ అటాక్ ఎవరికి ఉంది అంటే ఇండియా టీం అని అయితే చెప్పాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ కుల్దీప్ యాదవ్ ఒక్కటి చాలు మ్యాచ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం పాకిస్తాన్ మీద ఎవరైనా సరే పాకిస్తాన్ టీంని ఫస్ట్లోనే వాళ్ళ టీంని ఎండ్ చేయగలుగుతారు అంటే అది కుల్దీప్ యాదవ్ ఒక్కడే. ఎందుకంటే వాళ్ళలో ప్రతి ఒక్కరిని ఫస్ట్లో వాళ్ళని అడ్డు చేస్తే ఈజీగా మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకల్లే బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా ఉండదు. అలాంటి టాప్ 3-4 బ్యాట్స్మెన్స్ని ఈజీగా అవుట్ చేయగల బౌలర్ ఎవరైనా ఉన్నారంటే మనకల్లే బుమ్రా కూడా. దాంతోపాటు మనకు కుల్దీప్ యాదవ్. స్పిన్ అటాక్ దాంతోపాటు అక్కడ స్లో ట్రాక్స్ కాబట్టి స్పిన్ అటాక్ ఎంత మంచిగా ఉంటే అంత బెటర్ కాబట్టి కుల్దీప్ యాదవ్ ఈజీగా పాకిస్తాన్ లాంటి టీమ్స్ని కూడా ఈజీగా వన్ సైడ్ చేయగలుగుతాడు. మరి దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే జడేజా కొంచెం క్విక్ బౌలరు. దాంతోపాటు వికెట్స్ కూడా మనకి టెస్ట్లో తీసుకున్నా లేదంటే ఐపీఎల్లో తీసుకున్నా మనకి టైంకి వికెట్స్ లేవు అనిపిస్తే మనకల్లే జడ్డు అయితే ఈజీగా వికెట్లు తీయగలుగుతాడు. దాంతోపాటు క్విక్ ఓవర్స్ వేయగలుగుతాడు. క్విక్ ఓవర్స్ వేసి దాంతోపాటు డాట్ బాల్స్ ఎక్కువ పెట్టించగలుగుతాడు. దానివల్ల ప్రెషర్ బిల్డ్ చేయగలుగుతాడు. ఒకవైపు మనకి ప్రెషర్ బిల్డ్ చేస్తూ ఉంటే ఇంకోవైపు నుంచి మనకి కుల్దీప్ యాదవ్ ఈజీగా వికెట్లు తీసుకోగలుగుతాడు. ఇలా ది నెంబర్ 1 స్పిన్ అటాక్ ఎవరికి ఉందంటే మన ఇండియా టీమే చెప్పొచ్చు.
చెప్పొచ్చు. సో దాని తర్వాత మనకి టాప్లో చెప్పుకునే ఆస్ట్రేలియా చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియాలో ఈసారి స్పిన్ అటాకే కనిపించట్లేదు. ఎందుకంటే మనకల్లే కుల్దీప్ యాదవ్ లాంటి ఒక స్పిన్నర్ వాళ్ళకల్లా ఆడన్ జాంపా ఉండొచ్చు. కానీ ఆడన్ జాంపా ప్రతి మ్యాచ్ వికెట్లు తీస్తాడా అంటే అది చెప్పలేం కుల్దీప్ యాదవ్ లాగా కన్సిస్టెంట్గా. కానీ ఆడన్ జాంపా వికెట్లు తీస్తాడు కానీ అంత కుల్దీప్ యాదవ్ లాంటి ఒక కన్సిస్టెంట్గా అయితే చేయలేడు. సో దాని తర్వాత వాళ్ళకల్లా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లోకి వచ్చేసరికి యాషన్ అగర్ ఒకటే ఉన్నాడు. సో దాని తర్వాత మ్యాక్స్వెల్ కూడా పార్ట్ టైమ్గా బౌలింగ్ చేస్తాడు. సో తనదైన రోజున అతను కూడా వీళ్ళిద్దరికంటే యాషన్ అగర్ అలాగే జాంపా కంటే భిన్నంగా బౌలింగ్ చేయగలుగుతాడు. సో కానీ యాషన్ అగర్ చూసుకున్నా మన మీద అంత రికార్డ్స్ ఏం లేవు. అంటే అంతకుముందు మన మీద మంచి పర్ఫార్మెన్స్ చేసిన సందర్భాల్లో అన్ని మ్యాచ్లు ఆడిన సందర్భాలు కూడా లేవు. సో యాస్టన్ అగర్ని తీసుకొస్తారా అంటే అదో ఒక డౌటే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక బౌలర్ని మ్యాక్స్వెల్ని పెట్టుకుంటారు, ఇంకో బౌలర్ని ఆడన్ జంపాని పెట్టుకుంటారు. సో మరి వీళ్ళిద్దరిలో చూసుకున్నట్టయితే మన ఇండియా టీంకి సరిపడ్డ వాళ్ళకి ధీటుగా మన ఇండియా టీంకి ధీటుగా వీళ్ళకల్లి స్పిన్ అటాక్ ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలా. సో ఈసారి స్పిన్ అటాక్లో చూసుకున్నట్టయితే ఈ టాప్ 5 టీమ్స్లో స్పిన్ అటాక్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఇండియా టీమే టాప్ ప్లేస్లో ఉందని అయితే చెప్పాలా. సో దీంతోపాటు ఈసారి T20 వరల్డ్ కప్లో కూడా మనకి పేస్ అటాక్ సరిగ్గా లేకపోవచ్చు, స్పిన్ అటాక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మనకి బ్యాటింగ్ అటాక్ మంచిగా ఉంది, స్పిన్ అటాక్ మంచిగా ఉంది. ఈసారి ట్రోఫీ గెలవాలి అంటే ఇలాంటి స్పిన్ అటాక్తో ఖచ్చితంగా గెలవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను.